అత్తింటి వారు అంటుంటే ఇది ఖచ్చితంగా ఫోక్ సింగర్ శృతిది నిజామాబాద్ జిల్లా మోసర మండలం తిమ్మాపూర్ గ్రామం తన పాటలతో ఎంతో పేరు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపించే శృతికి అదే శాపమైంది. తన పాటలు రీల్స్ తో యూట్యూబ్ ఇన్స్టాల్లో క్రమంగా వీడియోలు అప్లోడ్ చేస్తుండేది శృతి. అలా సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం కీర్లపల్లి గ్రామానికి చెందిన దయాకర్ తో శృతికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు సోషల్ మీడియా వేదికగానే ప్రేమించేసుకున్నారు. వీడియో కాల్స్ తో పరిచయం కాస్త గాఢమైన ప్రేమగా మారింది. శృతిది నిజామాబాద్ జిల్లాలోనే అయినా ఉండేది మాత్రం హైదరాబాద్ లో. ఇక్కడే పాటలు పాడుతూ జీవనోపాధిని సంపాదించుకుంది. దయాకర్ తో ప్రేమ తర్వాత శృతి తరచూ ఆ గ్రామానికి వెళ్ళొస్తుండేది. ఆ క్రమంలోనే తమ పెళ్లిపై 2 కుటుంబాలకు చెందిన పెద్దల్ని ఒప్పించాలని చూశారు. కానీ శృతి తల్లిదండ్రులు మాత్రం ఒప్పుకోలేదు. అయినా సరే ధైర్యం చేసి దయాకర్ ని పెళ్లి చేసుకుంది శృతి. పెళ్లి తర్వాత తల్లిదండ్రుల్ని ఒప్పించాలనుకుంది ఫోక్ సింగర్ శృతి. కానీ ఏమైందో ఏమో నిన్న కీర్లపల్లిలోని ఇంట్లో ఎవరూ లేని టైంలో ఊరేసుకొని చనిపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకుని 20 రోజులు కూడా గడవక ముందే ఈ అఘాయిత్యానికి పాల్పడింది శృతి. సమాచారం అందుకున్న పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా హత్య అంటున్నారు శృతి బంధువులు. ఆమెను చంపేసి ఊరేసుకున్నట్లు అత్తింటి వారు నాటకం ఆడుతున్నారని ఆరోపిస్తున్నారు.